దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. భారత్ వ్యాప్తంగా భీకర దాడులకు జైషే మహమ్మద్ ఉగ్రముఠ భారీ ఎత్తున ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశంలో మరో ఆత్మాహుతి దాడికి డిజిటల్ ఛానళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. జైషే నాయకులు పాకిస్తానీ యాప్తో పాటు ఇతర డిజిటల్ పద్ధతుల్లో విరాళాలు సేకరించాలని పిలుపునిచ్చినట్లు ఆధారాలు లభించాయి. ఈసారి మహిళా ఉగ్రవాదులతో దాడి చేయించేందుకు కూడా కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ముజాహిదీన్ల కోసం వింటర్ కిట్లను స్పాన్సర్ చేయాలంటూ జైషే నిధులు సేకరిస్తోందని ఇందుకు తగిన సాక్ష్యాలను గుర్తించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కరి నుంచి భారత కరెన్సీలో దాదాపు 6,300 చొప్పున ఈ డొనేషన్లను సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. వీటిని పాకిస్తాన్ ఈ-వాలెట్ ప్లాట్ఫామ్లో సదాపే వంటి డిజిటల్ పేమెంట్ యాప్ల నుంచి స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఇలా విరాళాలు ఇచ్చేవారిని కూడా జిహాదీలుగా పరిగణిస్తామని ప్రచారం చేస్తోంది. ఇక ఎర్రకోట వద్ద బాంబు పేలుడుతో మారణ హోమం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన వీడియో నిన్న బయటకొచ్చింది. అందులో ఫిదాయిన్ తరహా దాడుల గురించి అతడు ప్రస్తావించాడు. ఇప్పటికే జైషే ప్రత్యేక మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ముఠా అధినేత మసూద్ అజార్ సోదరి సాదియా నేతృత్వం వహిస్తున్న మహిళా విభాగానికి జమాత్ ఉల్ ముమినత్ అని పేరు పెట్టారు. ఈ విభాగం ఆన్లైన్లో రిక్రూట్మెంట్ చేపడుతోందని, భారత్లోని మహిళలను ఆకర్షించేందుకు కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి.